కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ యొక్క జీవితంలో ధనపరమైనటువంటి విషయాల్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఏం చేసుకోవాలి, అదేవిధంగా వివాహం కానివ్వండి, కెరియర్ కానివ్వండి, మరియు అదేవిధంగా రుణరోగ శత్రు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఆకస్మికంగా సంఘటన పూర్వజన్మ కర్మకారకుడు ఎవరవడం వల్ల ఇట్లాంటి ఆకస్మిక సంఘటనలు జరిగి డౌన్ఫాల్ అవుతుంటారు. దానికి పరిహారం ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కుంభం వారికి కుంభలగ్నం వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే హ్యాపీగా ఉండాలి, నలుగురిని హ్యాపీగా ఉంచాలి, మనం హ్యాపీగా ఉండాలని గొప్ప లక్షణం ఉంటుంది వీళ్ళలో. ఎక్కడో శని భగవానుడు పాడైపోతే కొంచెం ఎక్కువ దీన స్థితిలోని కొంచెం పాడవుతుంది వాళ్ళు తప్పు, బట్ 99.9% ఇలాగే ఉంటారు. అయితే మీకు ఫైనాన్స్ కారకుడు ఎవరు? ధనాన్ని ఇచ్చే కారకుడు గురువు అవుతాడు. అందుకే వీళ్ళు ఏదైనా టీచింగ్, ట్రైనింగ్, బ్యాంకింగ్ వీటిలో బాగా సెటిల్ అవ్వగలుగుతుంటారు. కానీ అదే గురువు కనుక పాడైతే ఫైనాన్షియల్ డౌన్ఫాల్ ఉంటూ ఉంటుంది. మరి ఇదే వీళ్ళకి కెరియర్, ఎందుకంటే కెరియర్ ద్వారా ధనం వస్తుంది కాబట్టి కెరియర్ కారకుడు కుజుడైంది కాబట్టి కొంచెం కెరియర్లో సెటిల్ అవ్వడానికి కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది కుంభం వారికి. అందుకని ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కెరియర్లో ఒక మంచి స్టేజ్కి వెళ్ళి తీరుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ అని ఒకటి ఉంటుంది ప్రతి జాతకానికి, చంద్రుడు అవుతాడు ఇక్కడ. అందువల్ల ఏంటి, చంద్రుడి అంటే తల్లి సంబంధించిన విషయంలో నిందలపడడం, తల్లికి సంబంధించిన విషయంలో వీళ్ళు స్ట్రెస్ అవ్వడం ఇవి జరుగుతూ ఉంటాయి. మెడిటేషన్ ద్వారానే వీళ్ళకి పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది. బియ్యము దానంగా ఇవ్వాలి లేనట్లయితే, అదేవిధంగా వివాహం కారక సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం మీకు లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి November 25th వరకు కూడా ఎటువంటి వివాహ నిర్ణయాలు తీసుకోకండి. మరియు అదేవిధంగా మీకు ఏంటంటే ఎప్పుడు కూడా కుంభం వారికి కనుక మీరు గమనించినట్లయితే సూర్య నమస్కారాలు ఎంత చేస్తూ ఉంటే మీకు మీ వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్లో కొంచెం జీవిత భాగస్వామితో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. కాస్త రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్లో లాస్ ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8, 11 కాంబినేషన్. ఆ 5 to 8, 11 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమీ ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉంటారు. ఎంతసేపు 4-8 వచ్చిందని అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసే పిహెచ్డీలు అవి చేస్తూ ఉంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తూ ఉంటాయి, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఆహా ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీంబావు, ఏ దానమైనా కేజీంబావు ఇవ్వాలి, పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్. ఓకే, బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం అది. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు, ఒక్కోసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి ఎల్లో కలర్ క్లాత్తో. శుక్రుడు పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి,
మీ జన్మ జాతకంలో బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్, రాహు అయితే మినుములు సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలామంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్‌లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు? మీరు చక్కగా బ్యాంక్‌కి వెళ్లి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నంబర్ ఏంటి? మీ పేరేమిటి? ఏ ఏ బ్యాంక్‌లో వాళ్ళకి వెయ్యాలి ఈ అకౌంట్ లేకపోతే మీ అకౌంట్‌లోనే వెయ్యాలా? అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ ఏపించుకొని రసీదు తీసుకొనొస్తారు. అంటే ఏమిటి? మీరు పర్టిక్యులర్‌గా మీ గోత్రము, నామము, ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైనటువంటి పర్సన్స్ దొరకట్లేదు. గోవుకి తినిపించొచ్చా? ఖచ్చితంగా తినిపించొచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు. అదేదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్‌క్యారేజ్ అవుతుందని. అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త పోయి. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించొచ్చు. చంద్రుడైతే బియ్యం పిండి తినిపించొచ్చు. కుజుడైతే క్యారెట్స్ తినిపించొచ్చు. గురువైతే అరటికాయలు తినిపించొచ్చు. బుధుడైతే ఆకుకూరలు తినిపించొచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించొచ్చు. శని అయితే బెల్లం తినిపించొచ్చు. రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించొచ్చు. కేతు అయితే గ్రాసము తినిపించొచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించడం కాదు. అదే విధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది వాళ్ళ లైఫ్‌లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగెటివ్‌గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేదేంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమ శని. దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుందనుకుంటారు. అసలది కానే కాదు, గుర్తుపెట్టుకోండి. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. శనిశ్చరః శని అంటే అర్థం ఏంటంటే స్లో మూవ్‌మెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్‌లో మనం సరిగ్గా ఆలోచించుకొని ఓహో! మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికి చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకులకు ఉంది కాలసర్ప దోషము. మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకయ్యారు? ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది. నాకేమీ కలిసి రాదు. నా నా జీవితం ఇంతే. నాకేం చేసినా కలిసి రాదని మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది. అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగాని నీకెందుకు పనికిరావు, నువ్వెందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏలినాటి శని, కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్‌గా తీసుకోకండి. అవి పెద్దగా ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్‌లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి? మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా లేకపోతే ఏంటి అని. ఆ పర్టిక్యులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయ్యి ఉంటుంది ఒక్కోసారి. అస్తంగత్వ దోషంలో ఉంటుంది. లేకపోతే పాపకత్తెరలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్‌కి కెరియర్‌లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పుల పాలవ్వడమో జరుగుతూ ఉంటుంది. సో, ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్‌గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బావుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాలని ఎవరైతే శ్రవణము, పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులున్నా కొన్ని జన్మల పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలట మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగిలున్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి. అన్ని విధాలా మీకు బావుంటుంది.